అందరికీ నమస్తేనండి. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడిని చూపిద్దాం అనుకుంటున్నాను. గోంగూర పచ్చడి అనేది చాలా సింపుల్ రెసిపీ అండ్ అందరికీ తెలిసిన రెసిపీనే. కానీ కొన్ని చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఆ చిన్న టిప్స్ ఏంటంటే, మనం మిరపకాయలని వేయించుకుంటాం కదా, వేయించుకునేటప్పుడు కాసిన్ని మెంతులు, కాసిన్ని ఆవాలు వేయండి. అంతే. టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది నూరుకున్న తర్వాత. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మనం ఏంటంటే గోంగూరని పూర్తిగా నీళ్లు వడిలిన తర్వాత నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నా కానీ టేస్ట్ మారిపోతుంది, డిఫరెంట్గా వస్తుంది. ఇవాళ రేపు అందరూ మిక్సీలు యూజ్ చేస్తున్నారు. నా చిన్న సలహా ఏంటంటే రోట్లో నూరుకోండి. ఏదైనా పచ్చడి రోట్లో నూరుకుంటేనే ఆ కమ్మదనం అనేది మనకి తెలుస్తుంది. ఇదివరకటి రోజుల్లో మన తాతలు ముత్తాతల కాలం నాటి నుండే అసలు మిక్సీలు ఎక్కడున్నాయండి. ఆ రోజుల్లో మంచిగా బాడీకి ఎక్సర్సైజ్ అయ్యేది. అండ్ రోట్లో నూరుకుంటే కమ్మని రుచికరమైన పచ్చళ్ళు మనకి తయారయ్యేవి. సో నేను సిటీలో ఉండి కూడా రోల్నే యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళు అసలు తప్పకుండా రోట్లోనే నూరుకోండి. మిక్సీలు ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్ అయితే మిక్సీలు, కానీ రోజు మనం రొటీన్గా అవే యూజ్ చేస్తే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. అండ్ ఆ కమ్మదనం కూడా మనం ఆస్వాదించలేకపోతున్నాం. సో నా సలహా అయితే అదండి. అండ్ మీరు ఆర్గానిక్ ఆయిల్ని యూజ్ చేయండి. ఆర్గానిక్ అంటే గానుగుల నూనెలే వాడండి, కల్లుప్పునే వాడండి, సాల్ట్ని అవాయిడ్ చేయండి, రిఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేయండి. ఇది నా యొక్క సలహా. నేనైతే గోంగూర పచ్చడికి ఇంకోటి టిప్ చెప్పమంటారా? వెల్లుల్లితో పాటు ఆనియన్స్ కూడా వేసి నూరుకోండి. ఆ డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. ఇలా జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్, అదే పెద్దుల్లిపాయలండి, మా సైడ్ అయితే పెద్దుల్లిపాయలు అంటారు, అవన్నీ వేసి నూరుకున్న పచ్చడికి పోపు పెట్టి అలా వేడి అన్నంలో తింటే కొంచెం నెయ్యి వేసుకుని ఆహాహా ఏమి రుచి అండి బాబు. నేనైతే ఈరోజు ఫుల్ వేడి అన్నంలో వేసుకుని వేడి అన్నంలో తినేసాను. ఈ పచ్చడి ఎంతమందికి నచ్చిందో దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.